హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోకుండానే ఇతరుల యొక్క వాట్సాప్ స్టేటస్ని మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకొని మన స్టేటస్లో పెట్టుకోవడం లేదా మన ఫ్రెండ్స్కి షేర్ చేయడం చేయొచ్చండి. అది ఎలానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దానికోసం ముందుగా మీ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియాపై క్లిక్ చేసి పైన రైట్ సైడ్లో కనిపిస్తున్న 2 డాట్స్పై ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేసినట్టే ఇక్కడ డిస్ప్లే హిడెన్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూస్తే మనకు ఇక్కడ స్టేటస్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ విధంగా ఇతరులు పెట్టుకున్న స్టేటస్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడైతే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వీటిని మన స్టేటస్లో పెట్టుకోవచ్చు అండి. సింపుల్గా ఇక్కడ దీనిపై ట్యాప్ చేస్తే మనకు సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనిపైన ట్యాప్ చేసి మన వాట్సాప్ యొక్క స్టేటస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.